ఇలా కుచ్చులన్నీ కాళ్ళ కింద పెట్టుకోండి. కాళ్ళ కింద పెట్టేసేసి లాగండి. లాగితే ఇలా స్ట్రెయిట్‌గా బాక్స్ ప్లేటింగ్ కూడా అవసరం లేదు. అవసరం లేకుండానే చాలా ఈజీగా అయిపోతుంది. కాటన్ పెట్టికోట్స్ వేయకుండా ఇలా షేప్ వేర్లు వస్తున్నాయి చూడండి. ఇవి ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి. ఇట్లాంటివి వేయండి శారీ కట్టినప్పుడు. ఇవి షేప్ చాలా నీట్‌గా కనిపిస్తాయి. శారీ కట్టినప్పుడు మాత్రం ముందు లెంత్ చాలా ఇంపార్టెంట్ అండి. లెంత్ మనం ఏం చేస్తామంటే అందరూ కూడా అది కింద మురికైపోద్దనేసి కొందరు పైకి కడతా ఉంటారు కదా! పైకి కట్టకండి. కరెక్ట్‌గా మన బొటన వేలుకి టచ్ అయ్యేటట్టు పెట్టుకోవాలి లెంతు. అలా తీసుకున్న తర్వాత నేను సేమ్ ఇట్లా నార్మల్‌గా ఎలా తీసుకోవాలో అలానే తీసుకున్నా ఇక్కడ. ఇక్కడొచ్చేసి కొంచెం చేంజ్‌గా తీసుకుంటా చూడండి. ఇక్కడొచ్చేసి కుచ్చులు ఈ స్టిఫ్‌గా ఉన్న శారీస్‌కి కొంచెం మందంగా ఇలా ఉన్న శారీస్‌కి మాత్రం పైన కొంగు దగ్గర మాత్రం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. పెద్దయి అస్సలు పెట్టొద్దు. ఇక్కడ నేను చిన్న చిన్న కుచ్చులు తీసుకున్నా చూడండి. చిన్న కుచ్చులు తీసుకున్నా. ఇక్కడ సైడ్‌లకి ఇట్లా కనిపిస్తుంది గదా! ఇలా కనిపించినప్పుడు పిన్ను పెట్టిన తర్వాత లేదా పిన్ను పెట్టకముందు ఇలా ముందుగానే మనం ఫస్ట్ ఏదైతే ఉందో కొంగు దగ్గర కుచ్చు ఫస్ట్‌ది దాన్ని కొంచెం ముందుకు లాగండి. ముందుకు లాగితే ఏమైద్దంటే ఆ రివర్స్ ఉన్నదంతా లోపలికెళ్ళిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా పాటిస్తూ ఉంటే చూస్తానికి చాలా నీట్‌గా ఉంటుంది. ఇక్కడొచ్చేసి నేను క్రాస్‌గా తీసుకోవాలి. అందరు స్ట్రెయిట్‌గా పైకి తీసేస్తారు ఆర్మ్ డౌన్ తీయొద్దు. క్రాస్‌గా తీయాలి. దానివల్ల లుక్ చాలా బావుంటుంది ఫ్రంట్‌లో. ఇలా సరి చేసుకోండి. సరి చేసుకుంటా కూడా వెనక సైడు ఒక చెయ్యి పెట్టి వెనక సైడ్ నుంచి లాగుతూ సరి చేయాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ సరి చేస్తూ ఇక్కడ టైట్‌గా లాగాలి ఒక చేత్తో. ఇప్పుడు కుచ్చులు పెట్టేసుకోండి. కుచ్చులొచ్చేసి ఇక్కడ మాత్రం పెద్ద కుచ్చులు తీసుకోవాలి. స్టిఫ్‌గా ఉన్న శారీస్‌కి లేదా మందంగా ఉన్న శారీస్‌కి మాత్రము 5, 6 అంతకన్నా ఎక్కువైతే అస్సలు తీయొద్దు. చాలా పెద్ద పెద్ద కుచ్చులే తీయాలి వీటికైతే. లేకపోతే మొత్తం ఎత్తుగా కనిపిస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసేసేయండి కుచ్చులన్నిటిని. ఇలా ఫోల్డ్ చేస్తే మీకేమైతదంటే అవన్నీ ఈక్వల్‌గా అయిపోయి మనకి కొంచెం ఈజీగా అయితుంది పని గూడా. ఇలా కింది దాకా ఫోల్డ్ చేసి కిందికొచ్చినాక అవన్నీ సమానంగా తీసుకొని మన కాళ్ళ కింద పెట్టుకోవాలి. కుచ్చులన్నీ మలిచి ఇలా కాళ్ళ కింద పెట్టుకొని టైట్‌గా పైన లాగి పట్టుకొని ఇలా గట్టిగా లాగాలనమాట. అంటే ఐరన్ చేసినట్టు. అలా లాగితే ఏమైద్దంటే మనకి ఇంకా బాక్స్ ప్లేటింగు ఇవన్నీ గూడా అవసరం లేదు. ఇక్కడే నీట్‌గా అయిపోతది. ఇలా గూడా ట్రై చేసి చూడండి బావుంటది ఇలా. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేస్తాం గదా! ఫోల్డ్ చేయకండి. ఇక్కడ పిన్ పెట్టండి. ఇక్కడ ఇలా పిన్ పెట్టిన తర్వాత ఇక్కడ సైడ్‌లలో గ్యాప్ ఉంది గదా! ఈ గ్యాప్‌లో నుంచి చెయ్యి పెట్టేసి ఇక్కడ మనం లూజ్ వదిలాం గదా! ఆ లూజుని కొంచెం బొటన వేలుతో కిందికంటూ అక్కడి సైడు ఇలా టైట్‌గా ఇక్కడి సైడు లాగాలి. ఇలా ఎంత వీలైతే అంత టైట్‌గా లాగండి. ఆ టైట్ అనేది ఎలా అర్థం అవుతది అంటే మీకు మన కాలుకి సైజు టైట్‌గా ఎలా పట్టుకునేదో లెగ్గిను అలా టైట్‌గా లాగాలి. అప్పుడు షేప్ నీట్‌గా వస్తుంది. ఆటోమేటిక్‌గా కుచ్చులు కూడా దానికవే వచ్చేసి మనం సెపరేట్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఇలా టైట్‌గా చేసి ముడేసి లోపలికి ఫోల్డ్ చేయండి. పిన్ను కూడా పెట్టే అవసరం లేదు. తర్వాత నీట్‌గా ఇలా సెట్ చేసుకోండి. కిందికి లాగండి. తర్వాత ఫోల్డింగ్స్ అన్నీ మళ్ళీ ఇంకొకసారి సెట్ చేసుకోండి. అంతే. చాలా సింపుల్‌గా, నీట్‌గా అయిపోతుంది. ఇలా ఫ్రంట్ సైడ్ అయిపోయింది గదా! ఇప్పుడు బ్యాక్ సైడు గూడా సెట్ జేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసేసి మనకి సైడ్‌లకి మెయిను. సైడ్‌లకి ఇట్లా చూసారా ఇలా పెద్ద అంచు ఇలా కనిపించకూడదు. దాన్ని కొంచెం సన్నగా మలిచి సమానంగాని ఆ వెనక కుచ్చులన్నిటిని కూడా ఒకసారి ప్రెస్ చేయాలి. అందంగా గూడా వచ్చినాయి గదా! అన్నీ కూడా పెద్ద కష్టపడకుండా సింపుల్‌గా నేను లోపల పిన్ గూడా పెట్టలేదు. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త ఐడియాస్ కోసం లైక్ చేయండి వీడియో నచ్చితే.